డిలీట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఇది పెద్ద ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క హవా ఎక్కువ ఉన్నది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి అందరికీ తెలుసు. అతని ప్రోద్బలంతో అక్కడ మాకు ఆపోజిట్ లో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ చైర్మన్ గారు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు. అప్పుడు అతను చేసిన ఓట్ చోరీ గురించి మేము చెప్పడం జరిగింది. దాంతో మేము పోరాటం చేశాము. అప్పుడే ఇది స్టార్ట్ అయింది. కానీ అంత ఎక్కువగా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నందుకు, మన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ఇప్పుడు అందరిలో దీనిపైన ఒక అవగాహన రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పటికైనా మనము ఈ అంశం పైన పోరాటం చేస్తున్నందుకు మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే. ప్రయత్నాన్ని ఈరోజు మేము అడ్డుకున్నాం. ఆ విషయాలన్నీ కోర్టు దృష్టి కూడా పోయినాయి. కోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి, ఎందుకు జరగాల్సి వచ్చినాయి, అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడవిట్ ఇవ్వండి, మీరు స్వార్థ అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్. సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలనే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన, వాళ్ళు బీజేపీ పార్టీస్ కనుసరణలో చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. సో దానికి అఫిడవిట్ ఏం అవసరం ఉంది? ఆయన చాలా ఓపెన్గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది. క్షమాపణ ఎవరు చెప్పాలి? ఈరోజు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఉల్టా రాహుల్ గాంధీ, మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది. అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ఏదైతే ఉందో చేపట్టిన విధానం ఏదైతే ఉందో, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 100కు తగ్గకుండా సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి, ఇది పార్టీలకు అతీతంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికాన్ని కోరుతా ఉన్నా. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి, మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని, మీరు కూడా ఇందులో పాల్గొని ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ద్వారా ఈ చోరీ ఏదైతే జరుగుతూ ఉందో మన హక్కులను, ఎందుకంటే ఓటు హక్కు అనేది పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కే లేకపోతే ఈరోజు మనం అంటే ఎవరైతే తప్పిదాలు చేస్తుంటారో వాళ్ళని అడ్డుకోలేకపోతాం. కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును హరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ అడ్డుకునే అంటే అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయినింగ్లో పాల్గొని, మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.